హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు కడటానికి డబ్బులు లేవని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. దానికోసం పీపీపీ అనే విధానం, లేకపోతే బయట వాళ్ళకి ఎవరికైనా ఇవ్వటం, ఇట్లాంటి రకరకాల కాన్సెప్ట్లు తీసుకొచ్చారు. కానీ మెడికల్ కాలేజీలు కడటానికి డబ్బులు లేవు, ప్రజలకి సేవ చేయడానికి డబ్బులు లేవు, రైతు భరోసా ఇవ్వడానికి డబ్బులు లేవు, వీటన్నిటికీ డబ్బులు లేవు. కానీ ఎన్టీఆర్ గారి విగ్రహం కడటానికి మాత్రం దాదాపుగా 1700 కోట్లు కేటాయించబోతున్నారు ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. మరి ఇక్కడ డబ్బులు ఎలా వచ్చినాయి? మీరు అనొచ్చు, అంటే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ విగ్రహం కడుతున్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడచ్చు. గతంలో చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, అసలు ఈ విగ్రహాల టాపిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని మనం ఒకసారి రివైండ్ చేసుకుంటే కనుక, తెలుగు రాష్ట్రాల్లో విగ్రహాలు అంటే మనకు గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన అకాల మరణం తర్వాత తెలుగు రాష్ట్రాలు అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా గల్లీకో విగ్రహం పెట్టారు. కానీ ఎక్కడా కూడా గవర్నమెంట్ ఖర్చులతో విగ్రహం పెట్టింది లేదు. అప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, మహా అయితే పంజాగుట్ట అక్కడ సెంటర్లో చిన్న విగ్రహాలు పెట్టారు తప్ప ఎక్కడా కూడా భారీ స్థాయిలో డబ్బులు కేటాయించి విగ్రహం పెట్టింది లేదు. ఇదే చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయన దాదాపుగా 1700 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అంటున్న చంద్రబాబు నాయుడు, గతంలో వీళ్ళు ఎన్డీఏ కూటమిలో 2014లో మోడీతో గొడవలు బయటకు వచ్చేసినప్పుడు, అప్పట్లో శివాజీ స్టాట్యూ పెడుతున్నప్పుడు మనకి, దాంతోపాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాట్యూ పెడుతున్నప్పుడు వాటికి అన్ని వందల కోట్లు అవసరమా అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడింది మళ్ళీ ఏపీలో సభలు చంద్రబాబు నాయుడు మాట్లాడితే కింజరపు రామ్మోహన్ రెడ్డి ఏకంగా పార్లమెంట్లో ఈ అంశం లేవనెత్తారు. మీకు మా అమరావతి రాజధాని కోసం డబ్బులు ఇస్తానికి డబ్బులు లేవు, ఏపీ డెవలప్మెంట్ కోసం ఇస్తానికి డబ్బులు లేవు, కానీ సెంట్రల్ గవర్నమెంట్ దాదాపుగా 300 కోట్లతో 400 కోట్లతో మహారాజా ఛత్రపతి శివాజీ విగ్రహం పెడుతున్నారు, దాంతోపాటుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడుతున్నారని చెప్పి మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. అప్పుడు ఇవన్నీ వీళ్ళు మర్చిపోయారా? ఇప్పుడు మీరు గతం మర్చిపోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు మీరు గతం మర్చిపోవచ్చు, కానీ ప్రజలకు గుర్తుంటుంది. ఇవన్నీ కూడా బయటకు తీసి అడుగుతున్నారు. దాంతోపాటుగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలతో పాటుగా మీరు తెలుసుకోవాల్సిన మరో కీలక అంశం ఏంటంటే, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడతానికి కూడా అప్పట్లో బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ జనాల దగ్గర నుంచి ఫండ్ రైజ్ చేశారు. ఫండ్ రైజ్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టారు, అంతేగాని పూర్తిగా గవర్నమెంట్ సొమ్ముతో పెట్టలేదు. దాంతోపాటుగా ఇదే టీడీపీకి వాళ్ళందరూ కూడా గతంలో ఏపీలో, అంతేకాకుండా తెలంగాణలో మన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అంబేద్కర్ విగ్రహాలు పెట్టినప్పుడు వీళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అంత డబ్బులు ఖర్చు పెట్టి అంబేద్కర్ విగ్రహం అవసరమా, అంబేద్కర్ విగ్రహం అంత పెద్ద అవసరమా అని చెప్పి మాట్లాడిన వీళ్ళు ఈరోజు మరి 1700 కోట్లు పెట్టి ఎందుకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం పెడుతున్నా, ఒక మహాత్మా గాంధీ విగ్రహం పెడుతున్నా, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెడుతున్నా, వాళ్ళు మొత్తం దేశానికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ భావజాల వ్యాప్తి కోసం, మహాత్మా గాంధీ గారి భావజాల వ్యాప్తి కోసం కావచ్చు, ఛత్రపతి శివాజీ గారి భావజాల వ్యాప్తి కోసం కావచ్చు, సర్దార్ పటేల్ లాంటి వ్యక్తుల భావజాలం, వాళ్ళ ఐడియాలజీ ప్రజలకి తెలియటానికి, భవిష్యత్ తరాలకు తెలియటం కోసం దేశవ్యాప్తంగా వాళ్ళు విగ్రహాలు పెడుతూ ఉంటారు ప్రభుత్వ ఖర్చులతో. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆయన ఒక జాతికి, ఒక కులానికి మాత్రమే పరిమితం. అంటే మీరు ఆ విగ్రహం పెడతాం వల్ల కేవలం ఒక కులవాళ్ళలో హైప్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆ కులం యొక్క భావజాలాన్ని మిగతా అందరిపై రుద్దుదాం అనుకుంటున్నారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే కేసీఆర్ గారు అంబేద్కర్ విగ్రహం పెట్టారంటే అంబేద్కర్ భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసం అంబేద్కర్ విగ్రహం పెట్టారు. కానీ మరి మీరు ఎన్టీ రామారావు విగ్రహం పెడుతున్నారంటే ఎన్టీ రామారావు ఎటువంటి భావజాలం వ్యాప్తి చేస్తాక మీరు విగ్రహం పెడుతున్నారు ఆలోచించుకోండి మీరు ఒకసారి. దాంతోపాటుగా మీరు ఎన్టీఆర్ విగ్రహం పెడతానికి అసలు మీకున్న అర్హత ఏంటి? గతంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మీరు అక్కడ పెడతా అని చెప్తున్నారు నేరకొండ దగ్గర, కానీ నేనంటాను ఎన్టీఆర్ విగ్రహం అక్కడ కాదు, వైస్రాయ్ హోటల్ దగ్గర పెట్టండి అంటాను నేను. ఎందుకంటే ఎన్టీఆర్ ఆయన ఆత్మ చనిపోయింది అక్కడే, వైస్రాయ్ హోటల్ దగ్గరే ఆయన మీద చెప్పులు విసిరారు మీరు, వైస్రాయ్ హోటల్ దగ్గర ఆయనకు వెన్నుపోటు పొడిచారు మీరు, అక్కడే ఆయన వ్యక్తిగతంగా కుంగిపోయారు. కాబట్టి విగ్రహం పెట్టేదంటే అక్కడ పెట్టండి. తెలంగాణలో సాధ్యం కాదనుకో చెప్తున్నా నేను. ఆయనకి పొడిచిన వెన్నుపోట్లు మర్చిపోయారా? ఆయనకి చెప్పులు దండలేసింది మర్చిపోయారా? ఆయన చెప్పులతో కొట్టింది మర్చిపోయారా? ఆయనవి ఇవన్నీ మర్చిపోయి ఈరోజు మీకు ఆయన మీద ప్రేమ గారిపోయి, అంటే మీరు ఆనందంగా ఉన్నప్పుడు, మీరు మంచిగా ఉన్నప్పుడు, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు, మీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత లేనప్పుడు మీకు మాత్రం ఎన్టీ రామారావు అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మీ పైన వ్యతిరేకత మొదలవుతుందో, ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీగొడుతున్నారో, ఎప్పుడైతే మీకు రాజకీయంగా అవసరం ఏర్పడుతుందో అప్పుడు మీకు ఎన్టీ రామారావు గారు గుర్తొస్తున్నారు. మీరు దాదాపుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించిన ముఖ్యమంత్రి మీరే. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒక్క జిల్లాకైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా? మీకు ఎంతోమంది ఎంపీలు ఉన్నప్పుడు, గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా మీకు దాదాపుగా 30 మంది ఎంపీలు ఉన్నప్పుడు కావచ్చు, ఇప్పుడు మీకు దాదాపుగా 15 మంది ఎంపీలు ఉన్నప్పుడు కూడా ఒక్కసారి కూడా
ఎన్టీ రామారావు గారికి భారతరత్న కావాలని మీరు ఏ రోజు పార్లమెంట్లో అడిగింది లేదు. అలాంటి మీరు ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహం పెడతాం కోసం 1700 కోట్లు కేటాయించడం అంటే నిజంగా ఎన్టీఆర్ గారి ఆత్మ కూడా క్షోభిస్తుంది కావచ్చు. ఒకవేళ విగ్రహం పెట్టినా మీరు ఆ విగ్రహంకి ప్రాణం వస్తే నిజంగా బాధపడుతుంది కావచ్చు. 1700 కోట్లు పెట్టి ఆంధ్ర రాష్ట్రం రోడ్లు డెవలప్ చేయొచ్చు. 1700 కోట్లు పెట్టి 5 మెడికల్ కాలేజీలు కట్టచ్చు. 1700 కోట్లు పెట్టి దాదాపుగా 4 నుంచి 5 గవర్నమెంట్ హాస్పిటల్స్ కట్టచ్చు. దాదాపు ఒక 10 స్కూల్స్ కట్టచ్చు. వీటన్నిటికీ మీ దగ్గర డబ్బులు ఉండవు. వీటికి మాత్రం పీపీపీలు, P4లు, రకరకాల తొక్కతోర్లు పేర్లు పెట్టుకుంటారు మీరు. కానీ ఎన్టీ రామారావు విగ్రహం పెడతానికి మాత్రం 1700 కోట్లు మీకు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రం అప్పుల్లో ఉంది, డెవలప్మెంట్ లేదు, కనీసం తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో 1700 కోట్లు పెట్టి ఇప్పుడు మనకి మీసాలకి సంపంగిన అవసరమా? ప్రజల సొమ్ముని ఎవరు అడిగారు? ఈరోజు ట్యాక్స్ పేయర్స్గా మేమందరం అడుగుతున్నాం. మా డబ్బులతో ఎన్టీఆర్ విగ్రహం పెడతానికి మీరెవరు? ప్రజలందరూ కూడా మేము ఆకలితో చచ్చిపోతున్నాం, మాకు అన్నం పెట్టండి అంటే కాదు ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటున్నారు. ప్రజలందరూ అడుగుతుంది ఏంటి? మీరు చేస్తుంది ఏంటి? నిజంగా ఎన్టీఆర్ విగ్రహం పెడతానికి మీకున్న అర్హత ఏంటి? ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం పెడుతున్నారా, లేకపోతే మీ యొక్క పరిపాలన, మీ చేతగాని పరిపాలనని దృష్టి మరలించడానికి పెడుతున్నారా? ప్రజలకు మీరు సమాధానం చెప్పి తీరాలి.